హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనం మెకానిక్స్ టాపిక్‌లో 5 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. An object with 200 gram mass will have what momentum when its kinetic energy is 10 joules? అంటే ఒక వస్తువుకి 200 గ్రాముల మాస్ ఉంది. మాస్ ఎంత? 200 గ్రాములు. దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత? 10 జౌల్స్ ఉంది. దాని మొమెంటం ఎంత అన్నాడన్నమాట. మొమెంటం అంటే ఫార్ములా P = mv. ఈ P వాల్యూ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ లో ఉన్నట్లుగా యాపిల్ ఒక పర్సన్ తల మీద పడింది అనుకుందాం. యాపిల్కి అరౌండ్ 200 గ్రామ్స్ మాస్ ఉంటుంది. అది పర్సన్ తల మీద పడినప్పుడు 10 జౌల్స్ ఎనర్జీ అనేది అది స్పెండ్ చేసింది. అప్పుడు ఆ పడే టైంకి దాని యొక్క మొమెంటం ఎంత ఉంటుంది అని అడిగాడు అనమాట. కినెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత? K = ½ mv². ఎంత ఇచ్చాడు? 10 జౌల్స్. హాఫ్ రెండు పక్కల మనం m తో మల్టిప్లై చేస్తే ½ m²v² 10 ఇంటూ m. m తో ఎందుకు మల్టిప్లై చేసామంటే mv ఈజ్ మొమెంటం అని మనకు తెలుసు. కాబట్టి mv ప్లేస్ లో మనము p ని తెచ్చుకోవడానికి m తో మల్టిప్లై చేసాం. ½ mv² అంటే p² 10. m అంటే ఎంత? 200 గ్రామ్స్. మనకు కావాల్సింది కేజెస్ లో కాబట్టి బై 1000. ఇక్కడ 1000 క్యాన్సిల్ అయిపోతే p² 2 ఇంటూ 2. p వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది అనమాట. In the absence of gravitational force of attraction, propulsion on the rocket is what? అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమీ లేనప్పుడు, అంటే భూమి మీద కాకుండా మనము బయట అంతరిక్షంలో ఉన్నప్పుడు ఒక రాకెట్ భూమి మీద కాకుండా మనం బయట అంతరిక్షంలో ఉన్నప్పుడు ఒక రాకెట్ మూవ్ అవుతుంది అనుకుందాం. అంటే ప్రొపల్షన్ అంటే అర్థం ఏంటి? మూవ్ అవుతున్న రాకెట్ అనమాట. ఆ రాకెట్ మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఆ మూవ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది? అంటే అది స్టేబుల్ గా ఉంటుందా లేదా అన్స్టేబుల్ గా ఉంటుందా అని అడిగాడు. ఒకవేళ స్టేబుల్ గా ఉంటే ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అది ఏ రేట్ లో అయితే రిలీజ్ అవుతుందో ఆ రేట్ లో మూవ్మెంట్ ఉంటుందా లేదా షార్ట్ రేంజ్ రాకెట్స్ కి స్టేబుల్ గా ఉంటుందా? ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ప్రొపల్షన్ ఆన్ ద రాకెట్ ఈస్ వాట్? అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అసలు రాకెట్ మీద పడనప్పుడు రాకెట్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది? ప్రొపల్షన్ అంటే రాకెట్ యొక్క మూవ్మెంట్ అనేది అడుగుతున్నాడు అనమాట. స్టేబుల్ గా ఉంటుందా అన్స్టేబుల్ గా ఉంటుందా? స్టేబుల్, అన్స్టేబుల్. అంటే ఒకవేళ స్టేబుల్ గా ఉంటే సర్టెన్ కండిషన్స్ లో మాత్రమే స్టేబుల్ గా ఉంటుంది అన్నాడు అనమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్ట్రోనాట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి వెళ్ళాడు అనుకుందాం. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అతని మీద ఏ ఫోర్స్ అనేది అప్లై అవ్వదు. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆస్ట్రోనాట్ గాని వేరే వస్తువుని దేనైనా ఇట్లా నెట్టాడు అనుకుందాం. మనం మూవీస్ లో జనరల్ గా చూసినప్పుడు ఆస్ట్రోనాట్స్ పక్కకి కదలాలి అంటే వాళ్ళ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వేరే వస్తువు ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ అప్లై చేస్తారు. ఆ వస్తువు వీళ్ళ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. వాళ్ళు వెనక్కి మూవ్ అవుతారు. అంటే వాళ్ళు ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తారు. వేరే వస్తువు మీద కానీ లేదా రాకెట్ మీద కానీ లేదా ఇంకేమైనా ఎక్విప్మెంట్ మీద కానీ ఫోర్స్ అప్లై చేస్తే వాళ్ళు మూవ్ అవుతారు. సేమ్ రాకెట్ ప్రొపల్షన్ లో కూడా ఇదే ఫాలో అవుతుంది అనమాట. మనము రాకెట్ థ్రస్ట్ వల్ల మూవ్ అవుతుంది. అంటే రాకెట్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటికి రావడం వల్ల నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్, మన ఎన్విరాన్మెంట్ లో కింద అంత అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి రాకెట్ పైకి మూవ్ అవుతుందేమో, ఈ థ్రస్ట్ గ్యాసెస్ మన ఎన్విరాన్మెంట్ ని ప్రెస్ చేస్తున్నాం అనుకుంటాం. కాదు. అసలు మన ఎన్విరాన్మెంట్ ఉన్నా లేకపోయినా సరే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నా లేకపోయినా సరే, రాకెట్ ఎప్పుడైతే ఈ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుందో ఆపోజిట్ డైరెక్షన్ లో, ఎలా అయితే దీన్ని మనం ఎట్లా ఇమాజిన్ చేసుకోవాలంటే ఒక ఆస్ట్రోనాట్ ఎట్లా అయితే వస్తుని పుష్ చేసి వెనక్కి జరుగుతాడో రాకెట్ అనేది ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని పుష్ చేసి పైకి జరుగుతుంది అనమాట. అంతరిక్షంలో అయినా సరే నార్మల్ భూమి మీద అయినా సరే రాకెట్ యొక్క ప్రొపల్షన్ అనేది ఒకే విధంగా ఉంటుంది. అది స్టేబుల్ గా ఉంటుంది. దానికి కండిషన్స్ ఏమి ఉండవు. ఓకేనా? పెద్ద రాకెట్ అయినా చిన్న రాకెట్ అయినా ఎగ్జాస్ట్ గ్యాస్ రేట్ ఎంత ఉన్నా సరే, తగ్గినా పెరిగినా సరే అది స్టేబుల్ గానే ఉంటుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. 10 kg meter per second changes in the momentum of an object in 0.02 seconds. Then the force acting on the object is what? అంటే వస్తువు సర్టెన్ వేగంతో పోతూ ఉంది. దానికి సర్టెన్ మొమెంటం ఉంది. సడన్ గా దాని యొక్క మొమెంటం ఎంతైనా ఉండొచ్చు. 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. దాని మొమెంటం అనేది ఒక 10 kg మీటర్ పర్ సెకండ్ చేంజ్ అయింది. అంటే తగ్గుండొచ్చు, పెరిగి ఉండొచ్చు. ఎంత? 10 kg మీటర్ పర్ సెకండ్. ఎంత టైంలో తగ్గింది? 0.02 సెకండ్స్ అనమాట. అంటే అంత తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది మొమెంటం 10 kg మీటర్ పర్ సెకండ్ తగ్గిపోయింది. అంటే ఇలా తగ్గాలి అంటే లేదా పెరగాలి అంటే దాని మీద ఎంత ఫోర్స్ అప్లై అయి ఉండొచ్చు అని అన్నాడనమాట. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫోర్స్ అనేది సెట్ అయిన టైంలో అప్లై అయినప్పుడు ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే ఇంపల్స్ అంటారు. ఓకేనా? ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం. దిస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ మొమెంటం వాల్యూ. mv2 మైనస్ mv1. ఇక్కడ డైరెక్ట్ గా చేంజ్ ఇన్ మొమెంటం 10 అని ఇచ్చేసాడు కాబట్టి f ఇంటూ 2/100 వేసుకుందాం. అంటే 2 సెకండ్స్ అంటే 2/100 ఈజ్ ఈక్వల్స్ టు 10 kgs. f ఈజ్ ఈక్వల్స్ టు 1000/2. ఎంత 1000/2 అంటే 500 న్యూటన్స్ అనమాట. అంటే మనము ఇంకా సింపుల్ గా ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ యూనిట్ ఉంది, ఇక్కడ బై సెకండ్ ఉంది. న్యూటన్ కి యూనిట్ ఏంది?
కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రావాలంటే 10/0.02 చేసినా మనకి 500 న్యూటన్స్ వచ్చేస్తుందన్నమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. A car running at a speed of 72 km per hour takes 4 seconds to stop after applying brakes. ఒక కారు 72 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్తూ ఉంది. సడన్ గా బ్రేక్ వేశారనమాట. బ్రేక్ వేస్తే 4 సెకండ్స్ పట్టింది అది ఆగడానికి. ద మాస్ ఆఫ్ ద కార్ ఈస్ 1000 kgs. కార్ బరువు అప్రాక్సిమేట్లీ 110 ఉంది. వాట్ ఈస్ ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద బ్రేక్? అంటే ఒక కారు ఆ బ్రేక్ ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? ఒక కారు 72 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్ళే కారు 4 సెకండ్స్ పడితే ఆగడానికి ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? ఇక్కడ ఫోర్స్ ఉంది, టైం ఉంది. ఫోర్స్ టైం ఉంటే ఆ కాన్సెప్ట్ ఏంది? ఇంపల్స్ అన్నమాట. ఫోర్స్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు ఇంపల్స్ కాబట్టి చేంజింగ్ మొమెంటం. ఇక్కడ కార్ యొక్క స్పీడ్ అనేది చేంజింగ్ మొమెంటం mv2 మైనస్ mv1 కి వచ్చింది. ఫోర్స్ ఎంత కనుక్కోవాలి. టైం ఎంత? 4 సెకండ్స్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. మాస్ ఎంత? 1000. రెండిట్లో 1000 కాబట్టి 1000 మనం బయటకు తీసుకుంటే ఫైనల్ వెలాసిటీ కార్ ఆగింది కాబట్టి 0 మైనస్ 72. ఇక్కడ 72 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఎప్పుడైనా సరే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ కి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 5/18 చేయాలి. అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇది ఏ సిచ్యువేషన్ లో అయినా సేమ్. ఎప్పుడైనా మనకి స్పీడ్ ప్రాబ్లమ్స్ లో కిలోమీటర్ పర్ అవర్ ఇస్తారు కాబట్టి ఇంటూ 5/18 అనే విషయం మనకి ఆల్రెడీ తెలిసి మనం గుర్తుంచుకోవాలి. 18 1s are 18 4s are 4 5s are 20. లేదా 4 ఇట్లానే ఉంచేస్తే 1000 ఇంటూ 4 ఇంటూ 5 నెగిటివ్ సైన్ ఉంటే 4 4 క్యాన్సిల్. ఇప్పుడు ఎఫ్ ఎంత వచ్చింది? 5000 న్యూటన్స్. అంటే ఇక్కడ ఫోర్స్ నెగిటివ్ వాల్యూ వచ్చింది. మేబీ ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో దాన్ని మోషన్ ఆపడానికి జరిగింది కాబట్టి మనకి నెగిటివ్ వాల్యూ వచ్చిందని మనం అనుకోవచ్చు. ఆన్సర్ అయితే ఆప్షన్ డి. వాట్ విల్ బి ద మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m/1000 అండ్ హూస్ వెలాసిటీ ఈస్ 1000 v? అంటే ఓ వస్తువు ఇనిషియల్ గా లేదా నార్మల్ గా మొమెంటం ఫార్ములా ఏంటి? p ఈజ్ ఈక్వల్స్ టు mv అనమాట. అంటే m మాస్ ఉండి ఈ వెలాసిటీ ఉంటే దాని మొమెంటం వాల్యూ ఎంత? mv. ఓకేనా? ఒకవేళ ఇంకొక వస్తువు ఆల్రెడీ ఇప్పుడున్న వస్తువు కంటే 1000 రెట్లు తక్కువ బరువు ఉంది. ఎంత? 1000 రెట్లు తక్కువ. ఇంకా అది ఎంత స్పీడ్ తో కదులుతుంది? 1000 రెట్లు ఎక్కువ స్పీడ్ తో కదులుతుంది. అంటే బరువేమో 1000 రెట్లు తగ్గిపోయింది, స్పీడ్ ఏమో 1000 రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు మొమెంటం ఎంత ఉంటుంది? ఇప్పుడు కూడా ఫార్ములా ఇది న్యూ మాస్ క్యాపిటల్ M అనుకుంటే, న్యూ వెలాసిటీ క్యాపిటల్ V అనుకుంటే మొమెంటం ఫార్ములా mv. m/1000 ఇంటూ 1000 v. 1000 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది? స్మాల్ m v. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. అంటే బరువు ఎన్ని రెట్లయితే తగ్గి వెలాసిటీ అన్ని రెట్లే పెరిగితే మొమెంటము mv అని మనం డైరెక్ట్ గా పెట్టేయచ్చు. ఇప్పుడు m/3 ఉండి 3v ఉంటే mv, m/4 ఉండి 4v ఉంటే mv. ఇట్లా డైరెక్ట్ గా మనము ఆన్సర్ పెట్టేయచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మాస్ చాలా తక్కువ ఉందన్నమాట. ఎంత? 1000 రెట్లు తక్కువ ఉంది. అంటే 1000 రెట్లు తక్కువ ఉన్నా కూడా ఒకవేళ ఆబ్జెక్ట్ గాని దాని వెలాసిటీని ఇంప్రూవ్ చేసుకొని ఆ హై వెలాసిటీలో మూవ్ అయింది అంటే దాని మొమెంటం అనేది నార్మల్ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ కూడా ఈక్వల్ గా ఉంటుంది.